ఈ వీడియో ఏంటంటే గుమగుమలాడే టమాటా రైస్ ఈజీ అండ్ టేస్టీగా 5 minutes లో ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తా. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ భార్గవి సాయి కొల్లిపర. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలి, 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి పొడుగ్గా, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద టమాటాని ప్యూరీ చేసుకోవాలి. తర్వాత షాజీరా కొంచెం, మిరియాలు ఒక 3, 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క తీసుకొని పెట్టుకోవాలి. కడాయి తీసుకొని కడాయి బాగా వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోయిద్ది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. మీ దగ్గర ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటది. జీడిపప్పు ఆప్షనల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా వేగబనలేదు, లైట్ గా మగ్గితే సరిపోయిద్ది. మగ్గితే బాగుంటది అన్నమాట ముక్కలుగా. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిద్ది. అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఆ టమాటా ప్యూరీ వేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ కలిపి వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా కలిపి మగ్గనివ్వాలి టమాటా ప్యూరీని. టమాటా ప్యూరీ వేగాక ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనం కొంచెం పసుపు, మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి ముందు వేసాం కాబట్టి చూసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ కి తగ్గట్టు. ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 minutes బాగా వేగనివ్వాలి. అప్పుడే ఉప్పు కారాలు బాగా వేగుతాయి, అప్పుడే బాగుంటది టేస్ట్. ఉప్పు కారాలు మగ్గినాయి అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ ఇలా పైకి తేలాలి, అప్పుడే మగ్గినట్టు. ఆ తర్వాత మనం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మొత్తం బాగా కలిపి 1 minute మగ్గనివ్వాలి. అప్పుడే మనం ఉప్పు కారాలు అన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారాలు చెక్ చేసుకున్నాక ఓకే అంటే తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసి బాగా మొత్తం కలిపాక ఒక 1 minute హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఏమైనా నీరు గానీ లూజ్ గా అలా ఉంటే మాత్రం బాగా కలిసి బాగుంటది అన్నమాట, రైస్ కి బాగా పట్టిద్ది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేస్తేనే ఇంకా కలర్ఫుల్ గా అండ్ టేస్ట్ గా బాగుంటది అన్నమాట. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా గుమగుమలాడే ఈజీ అండ్ టేస్టీ టమాటా రైస్ 5 minutes లో రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటది, ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. నాకైతే మాత్రం చాలా ఇష్టం టమాటా రైస్, సూపర్ గా వచ్చింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.